పరిశుద్ధుడు మహాగణుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చే వాగ్దానం, ఏ లేమి కలగదు. అవును, కీర్తనాకారుడు 23వ అధ్యాయాన్ని కనుక మనం ధ్యానించినట్లయితే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడని ఇక్కడ దావీదు అంటున్నాడు. అవును, ప్రభు మనకు కాపరి, మంచి కాపరిగా ఉండాలా. అందుకే యేసు ప్రభు అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరి. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. ప్రాణం పెట్టిన మంచి కాపరి. ఇక్కడ యేసు ప్రభుని లేదా దేవుడిని యెహోవా కాపరిగా చేసుకున్నందుకు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటున్నాడు. నీ జీవితంలో లేమితో బాధపడుతున్నావా? అయితే ప్రభు చేస్తున్న వాగ్దానం ఏంటంటే, నో ల్యాక్, ఐ షల్ నాట్ వాంట్, ద లార్డ్ ఈస్ మై షెపర్డ్. అంటే లేమి కలగదు అని ఇక్కడ చాలా చక్కగా డిక్లేర్ చేస్తున్నాడు. పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేయుచున్నాడు. అంటే కాపరి నడిపిస్తూ పచ్చిక గల చోట్లకు నడిపిస్తున్నాడంట. శాంతికరమైన జలముల యొద్ద నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామాన్ని బట్టి నీతి మార్గములో నడిపించుచున్నాడు. అవును, మన ప్రాణాలు సేద తీర్చబడాలంటే యేసు ప్రభులోనే నీతి మార్గములో మనల్ని నడిపిస్తున్నాడు. గాఢంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయానికి భయపడను. నువ్వు నాకు తోడైందు, నీ దుడ్డు కర్ర, నీ దండం నన్ను ఆదరించను. ప్రతిరోజు కూడా డిక్లేర్ చేయాలా, ఫెయిత్తో ప్రొక్లెయిమ్ చేయాలా, ధైర్యముగా నువ్వు ఈ విషయాన్ని మాట్లాడడానికి ప్రయత్నించాలా. గాఢంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయానికి భయపడను. ఏ భయమైతుందో ఆ భయం నీ నుంచి తొలగిపోనుగాక. నీవు నాకు తోడైందు, నీ దుడ్డు కర్ర, నీ దండం నన్ను ఆదరించను. నా శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరచదు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొల్లుతున్నది. నిజమే, నీ శత్రువు చుట్టూ, నీ శత్రువులున్న చోట నీకు భోజనాన్ని సిద్ధపరుస్తారంట. నూనెతో నా తల అంటున్నాం. అందుకే ప్రసంగిలో అంటాడు, ప్రతిరోజు కూడా నీ తలకు నూనె తక్కువ చేయకము. అంటే నూనెతో నువ్వు అంటబడాల. దావీదు అంటబడ్డాడు, ఆయన గిన్నె నిండి పొల్లుతున్నదని దేవుని యొక్క వాక్యం అంటుంది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలే నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. అవును, మన బ్రతుకు దినములన్నీ దుఃఖముతో వెళ్ళబుచ్చటం కాదు, బాధ కాదు, వేదన కాదు. ఇక్కడ అంటున్నాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలే నా వెంట వచ్చును. అవును, నీ బ్రతుకంతా, నీ పిల్లల జీవితమంతా కృపాక్షేమాలు నీ వెంట వచ్చునుగాక. ఇది మొదలుకొని దేవుడు మీకు క్షేమాన్నిచ్చునుగాక. చిరకాలం యెహోవా మందిరములో నివాసము చేసేదను. సహజంగా ఈ కీర్తన చిన్నపిల్లలకు నేర్పిస్తారు. చిన్నపిల్లలకు కాదు, ప్రతిరోజు 3 times, మార్నింగ్, మధ్యాహ్నం, సాయంత్రం ఈ మాటల్ని మనం ఎత్తిపట్టాల. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. హీ మేకెత్ మీ టు లై డౌన్ ఇన్ గ్రీన్ ప్యాచర్స్. హీ లీడెత్ మీ బిసైడ్ ద స్టిల్ వాటర్స్. ఆయన నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు. తన నామాన్ని బట్టి నీతి మార్గములో నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయానికి భయపడను. ఎందుకంటే ఆయన కాపరి, ఆయన దుడ్డు కర్ర తూములని ఆదరిస్తాడంట. అవును, ఆదరించే దేవుడైన ఒకని తల్లి వాడిని ఆదరించినట్లుగా ఆదరించే దేవుడు. దేవుడు ఆదరణకర్త. కాబట్టి నువ్వు దేనికి చింతించాల్సిన అవసరం లేదు. అవును, నీ శత్రులేట నీకు భోజనాన్ని సిద్ధపరుస్తాడు. నూనెతో తల అంటాడు దావీదుని. ఆయన గిన్నె నిండి పొల్లుతుందంట. ఈరోజు నీ జీవితంలో కూడా లేమి, దారిద్ర్యం, పేదరికం తీసివేసి నీ గిన్నె కూడా నిండి పొర్లేలాగా శాంతితో, సమాధానంతో, సమృద్ధితో, ఆరోగ్యముతో ప్రభు మీ జీవితాల్ని నింపి దీవించునుగాక. ఈరోజు ప్రభు ఇచ్చే ఈ వాగ్దానాన్ని నీవు కూడా సొంతం చేసుకోవాలి. క్రీస్తునందు ప్రతి వాగ్దానం అవును, ఆమెన్ అని ఉంది. కాబట్టి ఈ వాగ్దానం ప్రకారం, ప్రభా నువ్వు నా కాపరివి, మంచి కాపరివి, నా కోసం ప్రాణం పెట్టిన కాపరివి, గొర్రెల కాపరివి ప్రభా, నాకు లేమి కలగదు. అయ్యా, నీ దుడ్డు కర్ర, దండం నన్ను ఆదరిస్తుంది. గాఢాంధకారపు లోయలో సంచరించిన
దేనికి భయపడ, పచ్చగా గల చోట్ల నువ్వు నన్ను పరుండ చేస్తావు, శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తావు, నా ప్రాణానికి సేద తీరుస్తావు, నీతి మార్గములో నన్ను నడిపిస్తావని ప్రతిరోజు కూడా మనం అలాగా విశ్వాసముతో, ధైర్యముతో, నమ్మికతో మనం నోటితో గట్టిగా ఒప్పుకున్నట్లయితే నీ జీవితంలో నా పేదరికము తొలగి, లేమి తొలగి, దరిద్రము తొలగి, అనారోగ్య సమస్యలు తొలగి నెమ్మది సమృద్ధిని చూడగలం. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదం యేసే మీకు ఇచ్చునుగాక. మీ కొరకు ప్రార్థించబోతున్నా. పరిశుద్ధమైన తండ్రి, ఎవరైతే ఈ ప్రామిస్ని నోటితో ఒప్పుకుంటున్నారో, ఈ వాక్యాన్ని ఎవరైతే ధ్యానించి వారి చదివి అయ్యా ధైర్యంగా మాట్లాడుతున్నారో వారందరి జీవితంలో నాయన లేమిని తీసివేయి. అవును, సింహ పిల్లలైనా లేమి గుంటైనైనా మీ అందు భయభక్తులు గలవానికి ఏ మేలు కొదవైండదు ప్రభా. అయ్యా వారి జీవితంలో సమృద్ధిని దయచేయండి. అవును, దావీదన్నట్టుగా యెహోవా నా కాపరి, మా కాపరి ప్రభా, మా అందరికీ కాపరివి, మంచి కాపరివి, మా కొరకు ప్రాణం పెట్టిన కాపరివి నాయన ప్రభా. మా జీవితంలో, వారి జీవితంలో నాయన అయ్యా లేమి అనేది లేకుండా సహాయం చేయమని. అవును, దావీదన్నట్టుగానే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదన్నాడు. నిజమే, మా జీవితంలో లేమి కలగకుండా మమ్మల్ని నడిపించి దీవించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ లైవ్ని వీక్షించిన మరి విన్న నీ జీవితంలో దేవుడు ఈ ప్రామిస్ని నెరవేర్చునుగాక. ఇదే మొదటిసారితే సబ్స్క్రైబ్ చేయి, లైక్ చేయి, షేర్ చేయి. ప్రభు ఇంకా అనేక రెట్లలో ఆశీర్వదించునుగాక. క్రొత్త విషయాలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. ఆమెన్.